అందరికీ నమస్కారం. నేను ఎర్రబోటు శ్రీనివాసరాజు. ఇప్పుడు ఈ యొక్క సమావేశం దేని గురించి అంటే, మన బీజేపీ కార్యకర్తన నాయకుడా మన రామకృష్ణారెడ్డి గారు ఒక నాకు సంబంధించిన వ్యక్తిగతమైన నా యొక్క వీడియోను అతను వైరల్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో ఆంతర్యము ఏంటి అనేది ముందు ఆయనకి ఏమన్నా అర్థమైంది? అసలు కేవలము అది నా సొంత విషయము, నా వ్యక్తిగత విషయము, నా యొక్క వ్యాపార నిమిత్తంలో జరిగే సన్నివేశం. అది దానికి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు మన కార్పొరేటర్ ఎలక్షన్సా, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్సా? అసలు ఆయనకు రాజకీయ అవగాహన ఏమైనా ఉందా? ఉంటే ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన ఎలక్షన్స్లో నా వ్యక్తిగత విషయాలు తీసుకురావడము ఎంతవరకు సమంజసం అనేది నేను ఈ యొక్క మీడియా ద్వారా అతన్ని అడగదలుచుకున్నాను. అయ్యా రామకృష్ణారెడ్డి, ఇవాళ నువ్వు వ్యక్తిగత విషయాలకు వస్తున్నావు కదా, మేము కనుక నీ వ్యక్తిగత విషయాలు తీస్తే నీ యొక్క అరాచకాలు, నీ యొక్క చేసిన పనులు, నీకు ప్రజల్లో ఉన్న గుర్తింపు నేను బయటకు తీసుకొచ్చి పెడితే కనీసం ఇవాళ ప్రజల మధ్యలో నువ్వు తలెత్తుకొని తిరిగేంత శక్తి సామర్థ్యం నీకుందా? నేను నిన్ను అడుగుతున్న సూటిగా. అయ్యా బాబు, ఈ వీడియో నువ్వు పెట్టింది ఎప్పుడు జరిగింది? నిన్న మొన్న జరిగిన వీడియోనా ఇదేమన్నా? దాదాపు 1 సంవత్సరంన్నర క్రితం జరిగిన వీడియో ఇది. నువ్వు పెట్టడం ఏంద్రా బాబు? పబ్లిక్లో ప్రతి ఒక్కరికి తెలిసి వీడియో గురించి. ఇవాళ ఈ వీడియో మొత్తం అన్ని ఛానల్స్లలో, అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో ప్రతి ఒక్కరికి వచ్చింది, ప్రతి ఒక్కరూ చూసారు. నువ్వు కొత్తగా చెప్తే తెలుసుకునే పబ్లిక్ అయ్యాల ప్రజల్లో అందరికీ అవగాహన ఉంది. జరిగిన 1 ఇయర్ తర్వాత నేను పబ్లిక్లోకి వచ్చినా, మాట్లాడుతున్నా, ప్రజల్లో మమేకమై ఉన్న వాళ్ళందరితోటి అదే ఆదరాభిమానాలు, అదే రెస్పెక్ట్, అదే అన్యోన్యత ఉన్నాను నేను. ఒకవేళ ప్రజలు విమర్శించేది ఉంటే నన్ను ఎందుకు వాళ్ళు ఆదరిస్తారు, ఎందుకు అభిమానిస్తారు నన్ను వాళ్ళు? కేవలము నీకు ఒక భయం స్టార్ట్ అయింది. ఎటువంటి భయము? నీవు ఒక పార్టీని ఇలా డైవర్ట్ అవుతున్నారు. ఇలా బీజేపీ యొక్క యువకులందరూ కూడా అమ్మ సబితమ్మ చేసిన అభివృద్ధి పనులకు మొగ్గు చూపి పార్టీలోకి వస్తున్నారు. మేము ఎవరిని బలవంతం చేయట్లేదు. మీ పార్టీ వ్యక్తులు పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. మీ పార్టీ వ్యక్తులు పిల్లలకు, యువకులకు ఫోన్లు చేసి మీరు ఆ కండువాలు ఎందుకు కప్పుకున్నారు, మీరు ఆ పార్టీలకు ఎందుకు పోతున్నారు, మీరు వాళ్ళు వెంబడి ఎందుకు తిరుగుతున్నారు అని మీరు చెప్తున్నారు. అయినా మేము ఒకటే చెప్పినాం మా యువకులకు, అరే బాబు, మీరు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా సబితమ్మ చేసిన అభివృద్ధి, సబితమ్మ చేసిన పనులు మీ కంటికి కనపడి మీకు నచ్చితేనే మీరు ఈ పార్టీ కండువాలు కప్పుకోండి, ఈ పార్టీలకు రండి, ఈ పార్టీలో తిరగండి. భయపడుతూ ఎవరికి మీరు లొంగిపోవద్దు అని నిన్న రాత్రే నేను చెప్పడం జరిగింది. ఇవాళ నేను 21 డివిజన్లో ప్రచారంలో నేను ఒక ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా. వాస్తవం అది. ఆ 21వ డివిజన్లో నేను ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత యువకులు సబితమ్మ మీద ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని వాళ్ళు ప్రదర్శించి, అన్నా మేము మీ పార్టీలోకి వస్తాం, మీ కండువాలు కప్పుకుంటామని ఓపెన్గా, ఎక్కడనో దాపరికమో ఇళ్లలో కూర్చోనో కాదు, ఓపెన్గా మీడియా మధ్యన, ఇదే మీడియా సోదరుల మధ్యన, ఇదే పబ్లిక్గా మేడం గారితోటి అమ్మ సబితమ్మ చేతుల మీదనే కండువాలు కప్పుకొని వాళ్ళు పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిరా, వాళ్ళని బలవంతంగా గుంజుకు వచ్చినామా? వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకు మీరు ఫోన్లు చేసి పిల్లలతో నేను మీకు నిర్ధారణ చేపిస్తా. పిల్లలకు ఫోన్లు చేసి ఏమంటున్నారు, మీరు ఎందుకు కండువాలు కప్పుకున్నారు, ఎందుకు పోతున్నారు? 4 ఏళ్ళ నుంచి గుర్తుకు రాలేదా? వాళ్ళు మీకు 4 ఏళ్ళు పనిచేసిరట. 4 ఏళ్ళ నుంచి వాళ్ళని మీరు ఎంత ఆదరించరో, ఎంత అభిమానించరో వాళ్ళకు తెలియాలి, మీకు తెలియాలి. ఇవాళ వాళ్ళు మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఆదరిస్తున్నాము, ఏ రకంగా గౌరవిస్తున్నాము, ఏ రకంగా వాళ్ళకు మేము చూపిస్తున్నాం అనేది మాకు తెలుసు. వాళ్ళు ఇష్టపూర్తికి వచ్చినప్పుడు రాత్రి కూడా చెప్పడం జరిగింది, అన్న మాకు మాటికి ఫోన్లు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారన్న అని. అరే బాబు, మీరు భయపడేటట్టుంటే రాకండి, మీకు ధైర్యంగా కండువాలు కప్పుకొని ప్రచారం చేసుకుంటాము అనే ధైర్యం ఉంటేనే మా దగ్గరికి రండి అని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే వాళ్ళు ఇవాళ ఉదయం 10 మంది వాళ్ళు ఇవాళ కార్యకర్తలు మాకు సహకరించరు, ప్రచారం చేస్తున్నాము. అది తట్టుకోలేక, దాన్ని నువ్వు చూసి ఓర్వలేక, కేవలము అక్కడ ఉనికిని కోల్పోతున్నామనే ఒక భ్రమతోటి, నీ తెలివి తక్కువ పనితోటి వ్యక్తిగత ద్వేషాలకు మాత్రం వచ్చినాం. రామకృష్ణారెడ్డి, నేను ఇప్పటి వరకు కూడా ఒక గ్రామస్తునిగా నీకు నాకు ఉన్న ఒక చిన్నప్పటి స్నేహపూర్వకంగా నీకు విలువ ఇచ్చి రామకృష్ణారెడ్డి అని విలువతో మాట్లాడుతున్నాను నేను. నువ్వు నన్ను ఒక అవినీతి పరుడు అన్నావు.
అరే బాబు, ఇవాళ మీ కుటుంబ సభ్యులతో సహా మొత్తం గ్రామస్తులకు అందరికీ తెలుసు శ్రీనివాసరాజు అనే వ్యక్తి అవినీతిపరుడా, లేకపోతే ప్రజలకు మంచి చేసే మనిషా, ఎవరికైనా సహాయం చేస్తాడా, ఎవరినైనా అన్యాయంగా తీసుకుంటాడా? రామకృష్ణారెడ్డి, నేను ఎవరి ఇంటికి వెళ్ళి నేను ఇవాళ డబ్బులు వసూలు చేసుకోను మీలాగా. ఇవాళ నేను ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నా, నా ఆఫీస్ దగ్గరికి నాతో పని పడ్డ వాళ్ళు వస్తారు, నాతో పని చేయించుకుంటారు. ఇవాళ నువ్వు కూరగాయలు అమ్మినావు, ఒకప్పుడు నువ్వు కూరగాయలు అమ్మినప్పుడు నీ దగ్గర కూరగాయలు వచ్చి కొనుక్కుంటే నువ్వు డబ్బులు తీసుకోలేరా? నువ్వు దాంతో నువ్వు పబ్బం గడుపుకోలేదా? ఇవాళ దాంట్లోనే నా ఒక జీవితంలో నేను బతికే స్థానంలో ఉన్నాను కాబట్టి నేను నాకున్న వృత్తిపరంగా నేను ఒక డిప్లొమా హోల్డర్, నేను ఒక సివిల్ ఇంజనీరు, నాకు ఒక హోదా ఉంది, నాకు ఒక సర్టిఫికేట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక లైసెన్స్ తీసుకున్నా, నేను మున్సిపల్ ఆఫీస్ ఒక ప్లానర్గా ఉన్నా. ఆ విషయంలో నన్ను పబ్లిక్ ఖచ్చితంగా అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు నాతో అందించుకున్నారు, నాకు కావాల్సిన డబ్బులు నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా. మీలాగా నేను దొంగతనంగానో అవినీతి పడడాను అన్నంత మాత్రాన పబ్లిక్ ఇవాళ ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. రామకృష్ణారెడ్డి, గుర్తుపెట్టుకో, నా వల్ల కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి. కొద్దిమంది ఇవాళ నాకు చేతులు వచ్చి చెప్తారు, అయ్యా మీరు కనుక లేకపోతే మాకు లోన్లు రాకపోతుండే, ఇవాళ మీరు మంచి ప్లాన్లు ఇచ్చారు, మాకు మంచి సహాయం చేశారు, స్వచ్ఛందంగా నన్ను ఒప్పుకుంటారు. కానీ ఇవాళ నువ్వు నువ్వు అవినీతిపరుడు అన్నంత మాత్రాన పబ్లిక్ ఎవరు ఒప్పుకోరు. సరే, కానీ నేను నీకు ఒకటే చెప్పదలుచుకునే విషయంలో, నువ్వు పర్సనల్గా రాదలుచుకుంటే హెచ్చరిస్తున్నా, ఒక్కసారి అవకాశం ఇస్తున్నా, ఇంకొకసారి కనుక నువ్వు శ్రీనివాసరాజు అనే వ్యక్తి కనుక వ్యక్తిగతంగా మాట్లాడి నీకు దమ్ముంటే, నీ ధైర్యం ఉంటే పార్టీ పరంగా రా. ఇవాళ మా సబితమ్మ ఏం చేసింది, ఇవాళ ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఫండ్ తీసుకొచ్చింది, ఎవరికి ఏం మేలు చేసింది, ప్రజల్లోకి వచ్చి ఓపెన్గా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మేము నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నీ దగ్గర ఉంటే ఆ సత్తా తీసుకురా. నీకు పార్టీ పరంగా నీ నాయకులు ఏం చేసిర్రు, నీ పార్టీ పరంగా నువ్వేం చేసినావు అది చెప్పుకోవయ్యా నువ్వు. అంతే తప్ప అవినీతి పరుడు శ్రీనివాసరాజు, మీరు ఆయన వస్తే పైసలు తీసుకోరి అంటే పైసలు వంచే వ్యవస్థ నీది అయ్యాలా? అంటే నీకు పైసలు వంచే వ్యవస్థ నీ దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర మీరు పైసలు తీసుకొని అవి మన పైసలే తెలియదా పబ్లిక్? మన పైసలు, మంది పైసలు, ఎవరి పైసలు తెలియదా వాళ్ళకు? ఇవాళ నువ్వు పైసలు వంచే స్థానంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ ఆలోచన వచ్చి ఆ అపోహతోటి ఇవాళ నువ్వు ఆయన డబ్బులు వంచుతాడు మీరు తీసుకున్నారు. ఇవన్నీ ఎందుకున్నా రామకృష్ణారెడ్డి, నీకు మంచి తనంతో చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా నీకు ఈ యొక్క మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా, ఖబర్దార్. మంచిగా నువ్వు పబ్లిక్లకు ఎట్లవో ఇవాళ మా అందెల శ్రీరాములన్న మాకి అభివృద్ధి చేసిండు, మా బీజేపీ పార్టీ మాకి ఇవాళ ఇక్కడ స్వచ్ఛందంగా పనిచేసింది అది చెప్పుకుంటారా? నేను అదే చెప్తున్నా. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసిండు, ఆ యొక్క నినాదాలు చెప్పుకుంటా నేను ప్రజల మధ్యలోకి వచ్చిన, ప్రజలతోటి ఆదరాభిమానాలు పొందుతున్నా. అరే పిచ్చోడా, నువ్వు ఒక్కని అవినీతి పరుడు అన్నాగానే నన్ను ఒక్కడు అవినీతి పరుడు అన్నారా బాబు? 1.5 years అయిందిరా బాబు అది జరిగి. ఆ 1.5 years తర్వాతనే అదే ఆఫీస్ రన్ చేస్తున్నా, అదే సొసైటీలు ఉన్నా. నేను భయపడి నేను అది మానుకోలేదు, నేను ఎక్కడ నేను వెనకకు తగ్గలేదు. ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా నేను హోదాలో బతుకుతున్నా. నేను అప్పుడు ఒక మామూలుగా శ్రీనివాసరాజు అంటే ఒక ప్లానర్లో ఉండు, కానీ ఇవాళ స్వచ్ఛందంగా పనిచేసిన శ్రీనివాసరాజు అన్నను కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని దుష్ట శక్తులు, కొద్దిమంది వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ పెట్టి ఆయనను ఇరికించు అని పబ్లిక్లో స్ప్రెడ్ అయిపోయిందిరా బాబు. అది నువ్వు చెప్పి నువ్వు ఇంకా నాకు ఒక మంచి పేరు చేస్తున్నావు. ఇండైరెక్ట్ నువ్వు నన్ను ఒక రకంగా చెప్పాలంటే మంచి షేన్ చేసినావు, దానికి నీకు ధన్యవాదాలు చెప్పాలన్నా, ఈ రకంగా నువ్వు చేస్తున్నందుకు నేను నిన్ను విమర్శించాలన్నా నాకు అర్థం కాని పరిస్థితి ఉండి కొంచెం ఆలస్యంగా నేను ఇప్పుడు మీడియాకు వచ్చిన. కానీ నా సలహాదారులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా ఒకటే అంటున్నారు, ఏదైనా సరే ఒకటి వివరణ ఇవ్వడం అవసరం కాబట్టి నేను ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న ఒకటే, రామకృష్ణారెడ్డి దయచేసి ఇదే నేను లాస్ట్ టైం కావాలని కోరుకుంటున్నాను నీ దగ్గర. మళ్ళీ కనుక ఇంకొకసారి వ్యక్తిగత ద్వేషాలకు కనుక వస్తే నీ వ్యక్తిగత విషయాలన్నీ నేను తీస్తా, ఖబర్దార్. నీ వ్యక్తిగత విషయాలన్నీ తీస్తా, 1 కాదు 2 కాదు. నీతో తిరిగే వ్యక్తులే, నీతో ఉన్న వ్యక్తులే నాకు నీ వీడియోలు, నీ యొక్క అన్నీ నాకు పంపించియాల. కానీ ఒక మానవత్వం ఉన్న వ్యక్తిని, సభ్య సమాజంలో నలుగురు గురించి ఆలోచించి మాట్లాడే వ్యక్తిని నేను. దయచేసి దాన్ని మానుకో. నీది నువ్వు బయట వేసుకొని రేపు నేను కనుక వైరల్ చేసిందనుకో తలెత్తుకొని తిరగలేవు, ఖబర్దార్. నువ్వు తలెత్తుకొని తిరగలేవు. 1కి 2 సార్లు హెచ్చరిస్తున్నా రామకృష్ణారెడ్డి. నీ యొక్క విశేషాలు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా తెలుసు. దయచేసి ఈ యొక్క పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని
నువ్వు చేయదలుచుకుంటే అందల శ్రీరాములు గారికి నువ్వు నాయకత్వం వహించాలని నీకు బలంగా కోరిక ఉంది కదా, బలంగా నువ్వు ప్రచారం చేయి. నువ్వు ఆయనకు బలంగా నువ్వు ఆయన చేసిన పనులను ముందుకు తీసుకురా. ఆయనకు నువ్వు అందరితో జయగొట్టి, నేను కూడా ఒప్పుకుంటా దానికి. కానీ పిచ్చోన్లాగా, మతి స్థిమితం లేనోన్లాగా, ఇట్లా మతి భ్రమించడంలాగా వ్యక్తిగత ద్వేషాలు చేయకు. దయచేసి రామకృష్ణారెడ్డి మీ కుటుంబ సభ్యులతోటి కానీ మీ ఆయన గ్రామస్తులతో అందరితో నేను మమేకై ఉన్న వ్యక్తిని ఏ ఒక్కరిని నేను విమర్శించలేదు ఇప్పటి వరకు, నిన్ను కూడా విమర్శించదలుచుకోలేదు. నువ్వు వ్యక్తిగతంగా నాతో మాట్లాడినావు కాబట్టే నేను ఈ వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నా. ఖబర్దార్, ఇంకొకసారి మళ్ళా నా విషయానికి వస్తే చాలా నువ్వు బాధపడతావు, తలెత్తుకొని తిరగలేవని మరీ మరీ హెచ్చరిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.